తనకున్న వ్యవసాయ భూములకు వెళ్లకుండా దారిని కబ్జా చేసి కంచె నిర్మించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నాడు పెద్దాపూర్ గ్రామానికి చెందిన రైతు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బాధిత రైతు సుధాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించి తన బాధను వెల్లబుచ్చారు. భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ శివార్లోని 40, 65, 67 గల సర్వే నెంబర్లో 6.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, దానిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో గత 3 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన వ్యక్తి తన వ్యవసాయ భూమికి వెళ్లే దారిని కబ్జా చేసి కంచె నిర్మించాడని వాపోయాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నాడు. వీరమనేని సుధాకర్ రావు. నేను ఉండేది భూపాలపల్లి. మాకు వ్యవసాయ భూమి పెద్దాపూర్లో ఉన్నది. సుమారు 7 ఎకరాల దాకా ఒకటే దగ్గర ఉన్నది. అందులో 2 బిట్లు ఉన్నాయి. ఒకటి 6 ఎకరాల 10 గుంటలు, ఇంకొకటి 20 గుంటల బిట్టు ఉన్నది. ఒకటి ఈ బిట్టు మధ్యలో వెనకటి గోపపల్లి తొవ్వ అనేది ఉన్నది. గోపపల్లి రోడ్ అనేది ఉన్నది. ఆ రోడ్డును మొత్తం పూర్తి క్రమంలో బండ శ్రీధర్రావు అనేట ఆయనే మొత్తం కబ్జా చేసాడు. నా తోటి రైతులు కూడా అడిగారు, అసలు నువ్వు ఈ రోడ్డు ఎందుకు కబ్జా చేస్తానంటే దిక్కున కాడ చెప్పుకోపోన్నాడు. ఇక వాళ్ళు ఆయనతో తట్టుకోలేదు. ఆయన మాజీ మిలిటెంట్లు, తుపాకులు సప్లై చేసిన మనిషి, అన్ని పార్టీలకు తుపాకులు సప్లై చేసిన మనిషి కాబట్టి అందరూ భయపడి ఉన్నారు. ఇదే క్రమంలో నేను కూడా సపరేట్గానే ఉన్నా మొన్నటిదాకా. ఆ తదుపరి ఏం చేసిందంటే, నా గేట్ ఉన్నది ఒకటి 20 గుంటల దగ్గర గేట్ ఉన్నది. ఆ గేటుకే మొత్తం ఫెన్సింగ్ వేద్దామని ప్రయత్నం చేసిండ్రు. ఇక మేము మరి ఏం సంగతి ఇట్లా అయితే ఎట్లా కుడుతుందని మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒకసారి కంప్లైంట్ ఇచ్చినాము. డిఎస్పీ గారికి ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము. దాని ఇంకోటి ఏది కలెక్టర్ గారికి ఇచ్చినాము. ఇంకోటి ఏంటంటే ఏది రెవెన్యూ ఏది మ్యాప్ ఉంటుంది కదా, ఆ మ్యాప్ కూడా తీసుకొచ్చినాము, అందరికి ఇచ్చినాము. ఆ మ్యాప్ కూడా అందరికి ఇచ్చినాము. దానికి పూర్వం ఎలా రోడ్ అయితే ఉన్నదో దాన్ని మాకు పూర్తి క్రమంలో కరెక్ట్ చేసి ఇవ్వగలరని ప్రెస్ మిత్రులకు, ప్లస్ ఏంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మాకు న్యాయం చేయగలరని, ఆ తొవ్వ ఇప్పించగలరని మేము కోరడం జరుగుతున్నది.